ఇసుక పోస్తే రాలినంత జనం అండి ఈరోజు గుడిలో. అయినా ఏకాదశి, వెంకటేశ్వర స్వామి గుడి, అదిగాక ఈరోజు ఆదివారం, ఇంకెంత జనాలు ఉంటారని మీరే ఊహించుకోండి. చాలా రష్గా ఉంది ఈరోజు గుడి అయితే. అన్నట్టు మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏడుకొండల వాడి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా నేను గోధుమ రవ్వ స్వీట్ చేశాను. అదే దొడ్డు రవ్వ అంటాం కదా, మామూలుగా అయితే మనం రవ్వ కేసరి చేసుకుంటాం, కానీ నేను అప్పుడప్పుడు ఇలాగా దొడ్డు రవ్వతో కూడా చేస్తుంటాను స్వీట్. చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి అయితే నైవేద్యం కోసం అని చెప్పేసి నేనైతే స్వీట్ చేశాను అనమాట. ఇంకా స్వామివారికి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. నేను వీడియోలో వేసుకున్న నెక్స్ట్ సెట్ వచ్చేసి హరిత ఫ్యాషన్ హబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తనకు ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరైనా అలా కష్టపడే వాళ్ళని చూస్తే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తుందండి, అందుకే చెప్తున్నాను. తనైతే ఇంట్లోనే ఉంటుంది, కాకపోతే చిన్న బాబు ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను ఇండిపెండెంట్ గా ఏదైనా చేయాలి అనుకొని ఇలా ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తుంది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన దగ్గర ఒకసారి చెక్ చేసి చూడండి. ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. జనాలు అయితే మామూలుగా లేరు అసలు. ఇంకా మేము లైన్లో నించుంటే మాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టిందనమాట దర్శనం అయ్యేసరికి. అయినా ఆ ఏడుకొండల వాడి దర్శనం అంత ఈజీగా జరగదనుకోండి. ఈ రోజు స్వామివారికి అయితే నిండుగా చందనం పూసి అలంకరించారు. అలాగే ఈ గుళ్ళోనే ఉన్న ఆంజనేయ స్వామికి అయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ తో అయితే అలంకరణ చేశారనమాట. ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మ దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక ఇలాగ ప్రసాదం అయితే తెచ్చుకొని తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఈలోపు మాకు ఇక్కడ ఇలాగ అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కనిపించాయి. క్వాలిటీ బాగున్నాయి, అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంటికి. మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి పెద్దగా ఎండలేదు, కానీ దర్శనం అయిపోయేసరికి మాత్రం బాగా ఎండ ఎక్కువ అయిపోయింది. ఇంతకు మీరు కూడా గుడికి వెళ్ళేసి వచ్చారా?